వర్షకి నేను గుర్తున్నాను. చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తున్నాయి. అలా ఎలా చెప్తున్నావురా? మా చిన్నప్పుడు గుళ్ళో మేము రాసుకున్న పేర్లు కూడా వర్ష చూపించింది. ఇప్పుడేమంటారా? ఓహో, ఇందుకే అన్నమాట ఏవేవో వస్తువులు చూపించడంతో పాటు గుడి దగ్గర గుచ్చి గుచ్చి జ్ఞాపకాల గురించి అడిగింది. సరే అయితే నేను అడిగిన దానికి సమాధానం చెప్పమను, అప్పుడు నువ్వు గుర్తున్నావని నేను ఒప్పుకుంటాను. రేయ్, నువ్వు అడగరా, వర్ష చెప్తుంది. ఏమడుగుతాడో ఏంటో. మనం చిన్నప్పుడు ఈ రామరాజు గారిని ఒక నిక్నేమ్తో పిలిచేవాళ్ళం. అదేంటో చెప్పు. రేయ్, తనకెందుకు గుర్తులేదు? గ్యారంటీగా గుర్తుంది. తను చెప్పే సమాధానంతో నువ్వు తెల్లమొహం వేస్తావు. వర్ష చెప్పు. చూసేవారు ఆలోచిస్తుంది, తనకేం గుర్తులేదు. ఎందుకు గుర్తులేదు? పప్పు సుద్దా అని పిలిచేవాళ్ళు. కరెక్ట్ గా చెప్పింది. రే రామరాజు, నువ్వు గుర్తున్నారా? కంగ్రాట్స్ రా. థాంక్స్ రా. నువ్వు నిజంగా గుర్తున్నావు. రామరాజు నా వెంటపడి అది గుర్తుందా ఇది గుర్తుందా అని ఎందుకు అడుగుతున్నాడు? అన్నీ తెలుసుకొనుంటే నేను వర్షని కాదన్న అనుమానం రాకుండా ఉంటుంది. ఈయన్ని అడిగితే రామరాజు గురించి ఏమైనా తెలుస్తుందేమో. మావయ్య? ఏంటమ్మా? ఏం లేదు మావయ్య, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ లేను కదా, నాకప్పటి విషయాలు గుర్తులేవు. నేను లేనప్పటి విషయాలు తెలీదు. రామరాజు గురించి ఏమైనా చెప్తారా? తెలుసుకుంటాను. రామరాజు గురించి చెప్పాలంటే వాడు మనసు కొబ్బరి నీళ్ళంత స్వచ్ఛమైంది. చాలా మంచివాడమ్మా. వర్ష, నీకన్నీ గుర్తున్నాయంటే నా మీద నీకు ప్రేమ కూడా అలాగే ఉన్నట్టే. నా ప్రేమ నీకు త్వరలోనే చెప్పేస్తాను వర్ష. వర్ష, పద వెళ్దాం. రేయ్, మేము వెళ్ళొస్తారా? సరేరా. రే రామరాజు, రామరాజు నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తినండి అత్తయ్య, తినకపోతే ఎలా? వద్దు బాబు. తినకపోతే నీరసం వచ్చేస్తుంది అత్తయ్య. గుడ్ మార్నింగ్ పెద్దమ్మా. గుడ్ మార్నింగ్. ఏంటలా ప్లేట్ పట్టుకునున్నారు? టిఫిన్ తెచ్చి చాలాసేపు అయింది, అత్తయ్య తినట్లేదు. నేను తినిపిస్తాను, ఇటివ్వండి. తలకి దెబ్బ తగిలినప్పటి నుంచి మౌనంగా ఉంటుంది అత్తయ్య. కొంచెం భయపడినట్టుందిలే, అంతా సర్దుకుంటుంది. తినండి పెద్దమ్మా. నీకెంత కష్టం వచ్చిందేంటి శారదమ్మా? నేను వర్షలా ఉండాల్సి వస్తుంది కాబట్టి గంట మాత్రమే నీతో ఉండాల్సి వస్తుంది. జ్యోతిలా అయితే రోజంతా నీతోనే ఉండి నేను జాగ్రత్తగా చూసుకునేదాన్ని.